నకిలీ మద్యం వ్యవహారంతో టీడీపీ డిఫెన్స్లో పడిపోయింది. టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో వైసీపీ నుంచి వస్తున్న విమర్శల దాన్ని తట్టుకోలేకపోతోంది. పైగా ప్రజల్లోనూ టీడీపీ నేతలే దోషులుగా తేలుతూ ఉండటంతో ఎదురుదాడికి దిగుతోంది. టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీపై విష ప్రచారం మొదలు పెడుతోందని అన్న ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం కేసు బయటపడగానే ఇద్దరు టీడీపీ నేతలను సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. ఆ తరువాతే ఈ కేసును సిట్టుకు అప్పచెప్పారు. దీంతో వైసీపీ నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ పాత్రపై జనంలోకి చర్చకు పెట్టింది. ఇక వైసీపీ రంగప్రవేశంతో అధికార టీడీపీ ఇమేజ్ భారీగా దెబ్బతినటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే అధికార పక్షం రూటు మార్చి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి కల్తీ మద్యానికి కారణం వైసీపీయేనని ప్రచారం మొదలుపెట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల్లో ఒక అంశంపై ప్రచారం విస్తృత స్థాయిలో ప్రచారం సాగుతోంది. మద్యం కుంభకోణాన్ని వైసీపీ చేయిస్తోందని, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని ఆ కాల్స్లో సారాంశం. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఈ కాల్స్ వస్తున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తన ప్రభుత్వంలో అక్రమంగా పొందినటువంటి డేటాను అది చౌర్యం కిందకి వస్తుంది. ఆ డేటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం జరిగింది. ఆ కాల్ యొక్క సారాంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఇల్లీగల్ లిక్కర్ ను సప్లై చేస్తోంది, తయారు చేస్తోందని, అంతేకాకుండా వివేకానంద రెడ్డి మర్డర్ కేసును కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడుని ఒక్కటే అడుగుతానా, చంద్రబాబు నాయుడు నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పడితే పిచ్చి ఆసుపత్రిలో చూపించుకో, అంతేగాని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎందుకు అయోమయానికి తికమకకు గురి చేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను గుడ్ అడ్మినిస్ట్రేటర్ని, నాకు అధికారం ఇవ్వండి అని దొమ్మలు కొట్టుకొని ఊరూరు తిరిగినావే. నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఒక చరిత్రనే నీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నువ్వు తెచ్చినటువంటి పరిశ్రమ ఈ 16 నెలల్లో ఒకటి ఏంటంటే కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి పరిశ్రమను పెట్టడము. నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఊరా కూడా బెల్ట్ షాపులు పెట్టించి ఆ కల్తీ మద్యాన్ని అమ్ముకునేటట్టుగా చేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిశ్రమ తప్ప నువ్వు సాధించిన పరిశ్రమ ఏందయ్యా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు కర్మ కాకపోతే, చేసుకున్నటువంటి కర్మ కాకపోతే నువ్వు అధికారంలోకి రావడం ఏంది? నువ్వు ఇక డబుల్ బాజీ పనులు చేయడం ఏంది నీ యొక్క నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మొత్తం నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా 24 అవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఏనా? ఇప్పుడైనా కల్తీ మద్యం జరిగింది, మా పార్టీ కార్యకర్తలు తప్పు చేశారు, ఇదిగో జయచంద్రారెడ్డి తప్పు చేశాడు, సురేంద్ర నాయుడు తప్పు చేశారు, మేము చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో ఈ రకమైనటువంటి తప్పిదాలు జరగనివ్వమని చెప్పి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పెద్దగా నీకు ఈరోజు 75 సంవత్సరాలు వచ్చినాయి. ఆ మాట చెప్పలేవా? ఆ మాత్రం ఇంగితం నీకు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా ఇంకా ఐవీఆర్ఎస్ కాల్స్ తో ఈరోజు ప్రజలందరినీ కూడా డైవర్షన్ చేస్తానవా? నువ్వు ఎంత డైవర్షన్ చేసినా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది, కేవలం ధనార్జనే ధ్యేయంగా అధికారంలోకి వచ్చినా మొత్తం మూడ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నావు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇమీడియట్ గా తక్షణమే చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్నటువంటి పనికిమాల పనులన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టు. ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేత నిర్మించబడి వారి చేత ప్రారంభమైనటువంటి 5 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానం నుంచి బయటికి తీసుకురా. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వ పరం చేయి, ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ పక్కన పెట్టు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఇల్లీగల్ మద్యాన్ని సప్లై చేశారో, తయారు చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. అయితే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వ్యవహారంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కోర్టులో ఉన్న కల్తీ మద్యం కేసు అంశాన్ని ఈ విధంగా డైవర్ట్ చేయడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు తమ చేతుల్లో ఉన్న అధికారంతో తప్పును నిరూపించకుండా ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల్లో విషప్రచారం చేయడం ఏంటి అని నిలదీస్తున్నారు. ఇక టీడీపీ ఐటీ సెల్ ఆధ్వర్యంలో వస్తున్న ఐవీఆర్ఎస్ పై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఫోన్ నెంబర్ల డేటా టీడీపీకి ఎక్కడిది అని వారు నిలదీస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అక్రమంగా ప్రజల డేటాను దొంగలించింది వారు అంటూ ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రజల డేటా చోరీపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్ర ఓనర్ గారు ఎవరు? ఆ ఓనర్ గారికి పార్ట్నర్షిప్ ఎవరెవరితో ఉంది? ఆ పార్ట్నర్షిప్ యొక్క భాగస్వామ్యం ఎంత?
జగన్మోహన్ రెడ్డి గారి హయాం అయిపోయి చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమ్మిన మద్యం యొక్క ఖరీదు ఎంత, దాని ద్వారా రాష్ట్ర ఖజానాకు వచ్చిన లాభం ఎంతో సవివరంగా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షాపులకు ఒక రేటు, వైన్ షాపులకు ఒక రేటు ఈ రాష్ట్రంలో ఉందా లేదా, ఈ సమాజంలో ఉందా లేదా? మరి ఈ రాష్ట్రంలో ఎక్కడికెక్కడికి ఏ రేట్ల ద్వారా అమ్ముతున్నారు వివరాలు చెప్పట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. యథేచ్ఛగా బార్ షాపులకు యథేచ్ఛగా వాళ్ళు అనుకున్న చోటకి అనుకున్న దగ్గర నుండి లిక్కర్ని సప్లై చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతుంది అని చెప్పి మనం చేస్తున్నాం. దాన్ని ఒక ప్రధానమైన ఆదాయ కేంద్రంగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ మాత్రం భయం పడట్లేదు, సిగ్గుపడట్లేదు.